యావత్ భారతదేశము ప్రపంచ లోకాలంతా కూడా సంతోషపడే విధంగా ఈ యొక్క రంజాన్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంది. ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో బహు కొద్ది సమయంలో అంటే మేళాలు మొదలైనవి, అమ్మవారు రావడం మొదలైంది అన్నమాట. అమ్మవారి యొక్క లీలలు అత్యంత ఆశ్చర్యకరంగా ఊహించినంత గొప్పగా మన యొక్క దేవాలయంలో జగన్మాత మనకి ఎల్లవేళలా దర్శనం ఇస్తూనే ఉంటుంది. అందుకని మీ అందరినీ తెలియచేసేది ఏమిటంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం అందరం. ఈ స్థానంలో ఇహ కొద్దిసేపట్లో భవిష్యవాణి స్వరూపంగా అమ్మవారు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం అందరం పాత్రలం కావాలి. కాబట్టి అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లు తీయవద్దు, ఫోటోలు కొట్టవద్దు. దయచేసి కెమెరాలు క్లిక్ కొట్టవద్దు, నిశ్శబ్దాన్ని పాటించండి. ఆ తర్వాత అమ్మవారి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్లు బంధు పట్టుకోవాలి. దయచేసి అన్నల సౌకర్యాలు బంధు పట్టుకోవాలి. అమ్మవారు ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారు జోడి సమూహంగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి మహాకాళి అమ్మవారు వచ్చేసింది. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసా? 8 జాతర వారు చక్కగా శాగల మంత్రాలతో అమ్మవారిని ఆరాధన జరుగుతుంది. ఇంతటి క్రియలు ఈ యొక్క ముఖ్యమైన ఘట్టం రంగం కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దాన్ని నగర పెద్దలు ఏం చేస్తున్నారు? వారు వస్తూనే అమ్మవారిని ఆరోహణ చేయడం, ఆ తదనంతరం అమ్మవారు ఆశీర్వాద బలాన్ని తెలియజేయడం కొద్ది క్షణాల్లో జరుగుతుంది. దయచేసి మార్గ పట్టుదల ఉన్నటువంటి 20 మంది నిశ్శబ్దాలు పాటించాలి. 600 నిశ్శబ్దాలు పాటించాలి. సెల్ ఫోన్లు మూసిపెట్టుకోండి, సెల్ ఫోన్లు తెరవరాదు. దయచేసి అమ్మవారికి ఏ విధమైనటువంటి ఇలకాటం కలిగినా అమ్మవారి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ సంవత్సరం మర్యాదలు చూడాల్సి వస్తుంది. నిశ్శబ్దాన్ని మాత్రం పాటించాల్సింది. మన యొక్క ఆలయంలో ఉన్నటువంటి పెద్దలందరూ సమావేశమైనారు. అమ్మవారి యొక్క ఈ
తీయ బాడీ ఎగరడానికి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఫోటోలు కిక్కు కొట్టరాదు, టిక్కు కొట్టరాదు, ఫ్లాష్ అనేది కొట్టరాదు, అమ్మవారికి ఎదురుకుండా ఉండరాదు. ఆయన గారికి సెల్ఫోన్లు తీసేయండి, సెల్ఫోన్లు తీసేయండి. గన్నెళ్ళు కింద వరే సిమ్మల మీద వరే పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలానా దశపతి లింగా మా బట్లు భైరవుడా సాలహి గంబాల సద్రమణ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరాగజుల రూపంబు వెనకది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లే చెన్నై తిరుగొట్టి పగలు సాక్షిగా పద్దు తిరగని పన్న పూలు గట్టు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగవేలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 వస్తాల భాగరథి గంగా 9 వస్తాల దవకటి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నలుపుల గంగా తేలుకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్ప బెల్ల ఉండేటి తెప్పల గంగా గంగ నువ్వు లేదే గడి ఆగలేను పరమేశ్వరం క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పక్కల పార్వతి పిక్కల మానదరి జగడ జాలది గంగా శంకరమ రమణ లింగం కాలన గజ్జలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకల భూత చంద్రం దాసుకొని దృష్టి ఛత్రకన్ను దాసుకొని 14 వస్త్రాలు ధరించిన మహంకాళినంటి చిన్న ఈరభద్ర అక్కమ్మదేవి దూలూరు లాచిరిది మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పేట విధి శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమాల మెటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనందేశు సత్యనారాయణ నా సాటి గణాల పలక దర్శన
ఎరకల్దేవిచ్చిన పుట్టినది నా బులకు సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి. దమ్మరాలి డోలు నాది పంపలని పంపాల జుడు నా బయల వండిది, గాయాల కట్ట నా కస్సాకలను సదృశపడ నా గాడిది, నలుగ పదం వట్ల వండిది, పరుషం నా కమ్మరింటిది కొలిమీన సాలారి బంగారాన సరసమైన వాటాన బాలని బంగారాన బంగారం దాని పట్టుకుంటున్న మాదగిట్టి గూటాన. పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగురమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే. ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి అన్నలకు రూపము నల్లబోసినంటి గడ్డలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పింకుల వలన శరణము ఏడుగు రక్కజనము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం. ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షమైన తల్లి, చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద బలాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రకాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపలతో ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు సాకలు సమర్పించి భవనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి, తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి, ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకుంటేదానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిల బాలాది అందరూ ఎలా ఉంటారని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోట్లని నేను ఎదురు చూస్తున్నాను తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చిన నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధులకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, నువ్వు ఏం తక్కువ చేస్తున్నావు అని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. ఆ తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల వచనందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. అమ్మ, ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు 2
అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి, నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షులు తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి, వాడు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు, వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయాలి. పాడి పంటలే దానికి సమానంగా ఉన్నది వాళ్ళకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వారి వరుసలు లేకుండా జనాలు మటు బాలవచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. ముఖ్యంగా వారి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ఆ విధంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. ఈ ఏడు నాకు అది కాదమ్మా. బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? చదువుకుంటే ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి. ఎందుకంటే సస్యశ్యామలంగా ఉండడం కోసం కదా అధికారంగా వచ్చి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటావు తల్లి. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉందిరా వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలవచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను అని తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలవచ్చలని కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు. కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ ఉంటున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు
లేదు తల్లి, నీ కంట తడి పెట్టేస్తున్నారు నన్ను, చాలా ఇబ్బంది పెడుతుంది, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. లేదు తల్లి, అదేగా అది జరగనుకోని తల్లి. నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా వెళ్ళబడుకో. దోసడంతా నేను కల్పిస్తున్నాను, నా గోరంతా కూడా మీరు నాకు పెట్టరా బాలకు. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయక నీ విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట ఖచ్చితంగా అత్యంత తొందరగా ఈ చేయడానికి 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడలని ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమే కాదు, అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా వాళ్ళకన్నా. రోజు తల్లి ఆ పని మాత్రం చేయక సంతోషంగా నాకు సంతోషం కలిగింది. ఈ సంవత్సరం పూజలను తెలియజేశావు. అందరూ చల్లగా ఉండాలని ఆశించు. కిల్లా పాపాలని కాపాడు, సస్యశ్యామలమైనటువంటి పంటలు కూడా కాపాడు. నీకు ప్రతిష్ట పూర్తి చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందపరిచే విధంగా కానిస్తామని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాను. మాట ఇస్తావా బాలక? తప్పకుండా తల్లి, పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. నీకు ఖచ్చితమైనటువంటి వచ్చే సంవత్సరాల వల్ల జరిగిపోతుంది. ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 6 మాసాలు హద్దు పెట్టదు తల్లి. వచ్చే జాతరలో గత 7 మీరు సంవత్సరం లోపల అన్నారు, అది కూడా జరగలేదు. లేదమ్మా, తప్పకుండా జరుగుతుంది తల్లి. వచ్చే సంవత్సరాల కల్లా ఉత్తరాయణం రావాలి కాబట్టి ఈ దక్షిణాయనంలో పనికి రాదు, ఉత్తరాయణంలో చేసి తీరుతారు తల్లి. నేనున్నాక మీరెందుకు చింత చేస్తారు బాలక?